తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఒకటిగా నిలుస్తాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పవచ్చు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువులను వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఆ భోగి పండుగను నేడు బద్వేల్ పట్టణంలో అట్టహాసంగా జరుపుకున్నారు. తెల్లవారు ముందు నుంచే ఇంటిల్లిపాది ఆనంద ఉత్సవాల మధ్య భోగి మంటలు వేసి తమ సంతోషాలను వ్యక్తం చేశారు. బద్వేల్ ప్రజలందరికీ ఏసియన్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. బద్వేల్ ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఈ 3 రోజులు అనేది మనము పండగ అనేది బాగా జరుపుకుంటాము. హైదరాబాద్, బెంగళూరులో ఉండే వాళ్ళందరూ వచ్చి తన సొంత ఊర్లకు వచ్చి పండగ ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అందరికీ ఏషియన్ ఛానల్ తరఫున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మా ఎస్కేడి నగర్ తరఫున అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది అందరూ ఎక్కడో సిటీస్ నుంచి వచ్చి చిన్న అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాము. చూడండి మా ఫ్యామిలీ అంతా ఎంత బాగా ఇక్కడ ఉన్నారో. మేము చెన్నై నుంచి వచ్చాము. ఈ వారంలో ఎంతో ఆహ్లాదంగా అందరం కలిసి మెలుస్తుంటాము. ఎప్పుడు ఈ ఆనందం అనేది ఉండదు. మళ్ళీ సంక్రాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాం. భోగభాగ్యాలు ఇచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, ఈ 3 రోజులు ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ కొత్త వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరింట్లో భోగభాగ్యాలతో అందరూ సుఖశాంతులతో పాడి పంటలైతేమి, వ్యాపారాలైతేమి, చుట్టుపక్కల కుటుంబాలైతేమి అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ ఆర్థిక కూడా అందరికీ వ్యాపారాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా తగ్గున్నాయి. అయినా కూడా ఆ రేరుపతి అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఈ జనవరి నుంచి తిరిగి డిసెంబర్ 30 వరకు ప్రతి ఇంటి ఇళ్లలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, సంతానము, ఇంట్లో సుఖశాంతులతో కుటుంబాలు అందరూ కూడా విడిపోకుండా జాగ్రత్తగా అందరూ కూడా జరుపుకోవాలని మనసార్థగా కోరుకుంటూ ఏషియన్ న్యూస్ తరఫున మీ అందరికీ ఈ 3 రోజులు అట్టహాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు. ఇది మాసము కూడా పుష్యమాసము, శుక్లపక్షము. ఇది భోగి పండుగ, పౌర్ణమి. భోగి పండుగ దేనికంటే తర్వాత ఫస్ట్ ఉదయాన్నే తెల్లవారుతాం లేస్తూనే అందరూ తలస్నానం చేసి చేయకముందు ఈ పాతవి మనం ఇంట్లో ఏదన్నా పాత సామాన్లు వేసి కింద కాల్చడం అది కాదు. మనలో ఏమన్నా కష్టాలు పాతవన్నీ ఉంటాయి. పాతవంతా కష్టాలన్నీ తొలగించి నూతనంగా మనకు ఏ కష్టాలు లేకుండా మనకు కొత్తగా ఏదన్నా మనకు నూతనంగా ఇంకా మనం ఏదన్నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఏది ఆటంకం లేకుండా భగవంతుని కాపాడడం అనేది మనం కోరిక అనమాట. ఈ పాత కష్టాలన్నీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనం ఆ మంటల్లో ఇంకా బూడిదైపోతాయి అన్నమాట. భోగి మంటలు కొత్తగా నిర్మించేదానికి మళ్ళీ బాగా తర్వాత ఈ రేగి పండ్లు ఎందుకు వేస్తారంటే పిల్లలకు వాళ్ళ తల మీద వేసేదన్నమాట. వాళ్లకు పెద్దలతో వేస్తే చిన్నపిల్లలకు ఆశీర్వచనం అంటే బాగా వాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కానీ, చదువు విద్య కానీ, వాళ్ళకి దేహానికి ఆయు కానీ, ఆరోగ్యం కానీ ఏదైనా ఏ ఇబ్బంది కలగకుండా ఈ రేగి పండ్లు వాళ్ళు పెద్దలు వేసి ఆశీర్వచనం చేస్తారు. తర్వాత సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటే మనకు సంక్రాంతి మకర రాశిలో సూర్యుడు చేరుతాడు. అది ఏ సమయం అంటే ఉదయం 11 గంటల నుంచి మకర రాశిలో ఉత్తరాయణం వస్తుంది. రేపు ఉత్తరాయణ పుణ్యకాలం. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం వెళ్ళిపోతుంది. దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తుంది. అది ఉత్తరాయణం వచ్చే సమయము 11 గంటలకు ఉత్తరాయణం వస్తుంది. సూర్యుడు
మకర రాశిని చేరే సమయము 2:37 అయితే 11 గంటల నుంచి రేపు 11 గంటల నుంచి మంగళవారం రోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు పెద్దలకు ఏదన్నా చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకునే రోజు అన్నమాట. అదే పుణ్యకాలం, అందుకే ఉత్తర పుణ్యకాలము. రేపంతా ఉత్తరాయణం కాబట్టి పుణ్యకాలము, ఉత్తరాయణ పుణ్యకాలము అని అన్నారు. అందుకే ఈ పుణ్యకాలంలో మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులంతా స్వర్గస్థులు అవుతారు అనమాట. ఈ చనిపోయిన వాళ్ళకందరికీ వాళ్ళ దగ్గరికి పోయి ఏదన్నా నైవేద్యం పెట్టి అంత దేవునికి అంత వాళ్ళకి నమస్కారం పెట్టి వస్తే వాళ్ళకు పెద్దలు చాలా ఆనందపడతారు. వాళ్ళ ఆశీర్వచనం మనం బాగుంటే మనం అష్టైశ్వర్యాలన్నీ బాగుంటాయి మనకు. అది దానికి ఈ ఉత్తరాయణం వచ్చే సమయానికి ఆ కార్యక్రమం చేయాలి. ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడన్నమాట. ఆ మకర రాశిలో సమయం 2:37 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే తర్వాత మనకు ఆ సూర్యుని దయవల్ల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అన్నీ సమకూరాలని